హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఈరోజు మనం సెప్టెంబర్ 20 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చి సామాజిక మాధ్యమాలు విద్వేషాలకి ఏ విధంగా కారణమవుతున్నాయి. సోషల్ మీడియా అబ్యూస్ అనేది రోజురోజుకి ఎలా పెరిగిపోతుంది, దీని నివారణకి లేదా దీనిని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేంటి, అదేవిధంగా చట్టాలలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లాంటివి మాత్రమే ఉండే రోజులలో దానికి ఆల్టర్నేటివ్గా సోషల్ మీడియా అనేది ఆవిర్భవించిందండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అనేక ప్లాట్ఫామ్స్ని భారతదేశంలో కూడా చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సుమారు 62.4 కోట్ల మంది దాకా దీనిని వాడుతున్నారని ఒక అంచనా అండి. అయితే ఇది బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, అటు మంచి ఉంటుంది, ఇటు చెడు ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి దీనిని ఉపయోగించే వాళ్ళు కొంతమంది అయితే హేట్ స్పీచ్ని స్ప్రెడ్ చేయడానికి, అంటే విద్వేషపూరిత ప్రసంగాలని స్ప్రెడ్ చేయడం కోసం కూడా దీనిని వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ హేట్ స్పీచ్ అనే డిబేట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ కేసు ఏంటి అంటే 2015లో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. ఇందులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్, సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్ 66A అనేది వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుంది, కాబట్టి అది చెల్లుబాటు కాదు అని తీర్పిచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం కోసం సెక్షన్ 66Aని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది, సోషల్ మీడియా అబ్యూజ్ అనేది కొంత విచ్చలవిడిగా పెరిగిపోవడం జరుగుతుంది. అయితే ఐటీ యాక్ట్లోని ఇతర సెక్షన్లు సెక్షన్ 66E ప్రకారం ఆన్లైన్లో వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలిగించినప్పుడు కానీ, అదేవిధంగా సెక్షన్ 67A ప్రకారం అశ్లీల అంశాలతో కూడిన వీడియోలు లాంటివి ప్రసారం చేసినప్పుడు కానీ కొన్ని శిక్షల్ని అయితే ఈ చట్టం ద్వారా విధించబడతాయండి. అలానే భారత న్యాయ సంహితలో కూడా కొన్ని సెక్షన్లు వీటి కోసం పొందుపరచడం జరిగింది. సెక్షన్ 294 ప్రకారం సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరమైన చిత్రాలు కానీ వీడియోలు కానీ వ్యాప్తి చేసిన, అలానే సెక్షన్ 78 మరియు 79 ప్రకారం మహిళల గౌరవానికి భంగం కలిగించిన శిక్షలను అయితే ఖరారు చేయడం జరిగిందండి. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సెన్సార్ బోర్డు ఏవైతే ఉందో అదేవిధంగా ఈ సోషల్ మీడియాకి కూడా ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేసి ఇట్లాంటి హేట్ స్పీచ్ని, సోషల్ మీడియా అబ్యూస్ని కంట్రోల్ చేయాలి అనేది చాలామంది వాదిస్తున్నారు. అదేవిధంగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్లుని పాస్ చేయాలి అని రిక్వెస్ట్ అనేది తీసుకురావడం కూడా జరిగిందండి. సో ఇన్ ఫ్యూచర్ మనము ఈ సోషల్ మీడియా మీద కూడా అబ్యూజ్కి సంబంధించి ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ టాపిక్ మనకి ముఖ్యంగా పాలిటీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వర్సెస్ హేట్ స్పీచ్ అనే కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి బ్రెజిల్లోని రియో డి జెనెరియోలో జరుగుతున్న G20 సమావేశాలలో జరిగిన కొన్ని ముఖ్యాంశాలండి. ముఖ్యంగా బ్రిటన్ ప్రధాని మరియు భారతదేశ ప్రధాని మధ్య జరిగిన కొన్ని చర్చల గురించి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ 3 ఉన్నాయండి. 1 G20కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, 2 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించి స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చల గురించి అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి తెలుసుకోవాలి. అలానే ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, పరారీ ఆర్థిక నేరస్తుల చట్టం 2018 అనేది ఒక చట్టం అనేది రూపుదిద్దుకుంది. సో దాని ప్రకారం విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి పరారీ ఆర్థిక నేరస్తులని మనము భారతదేశానికి ఏ విధంగా రప్పించాలి అనే దాని మీద కూడా ఈ సమావేశాలలో చర్చించడం జరిగిందండి. ఇక్కడ చూడండి, G20 కూటమి అంటే ఏంటండి, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఒక కూటమి. ఈ కూటమి అబ్జర్వ్ చేస్తే గ్లోబల్గా వరల్డ్ పాపులేషన్లో 65% జనాభాని, అలానే వరల్డ్ ట్రేడ్ ప్రపంచ వాణిజ్యంలో 79%, వరల్డ్ ఎకానమీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 84%, వరల్డ్ కార్బన్ ఎమిషన్స్ పర్యావరణ పరంగా కూడా కర్బన ఉద్గారాలలో కూడా 79% వాటాని ఈ G20 దేశాలు కలిగి ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైన ముఖ్య మార్పు తీసుకురావాలన్నా కూడా ఈ G20 దేశాలు నడుంబిగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ G20 దేశాలకు చెందిన ప్రతినిధులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానినే మనం G20 సమ్మిట్ అని పిలుస్తామండి. లాస్ట్ G20 సమ్మిట్ 18th G20 సమ్మిట్ ఇన్
2023 ఎక్కడ జరిగిందండి? ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. మనము న్యూఢిల్లీ డిక్లరేషన్ గురించి కూడా చదువుకున్నాం. ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు మనకి ఈ G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? వసుధైక కుటుంబం. వసుధైక కుటుంబం అనే థీమ్ని మహా ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. సో 18th సమ్మిట్ యొక్క థీమ్. అలానే ఇప్పుడు 19th సమ్మిట్ ఎక్కడ జరుగుతుందండి? బ్రెజిల్లోని రియో డి జెనెరియో, బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియో డి జెనెరియోలో జరుగుతుంది. ఇప్పుడు థీమ్ ఏంటండి? బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. అంటే ఒక న్యాయసహిత ప్రపంచాన్ని, అలానే సుస్థిర భూగోళాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. అలానే ఈ G20 సమ్మిట్లో భాగంగా బ్రిటన్ ప్రధాని మరియు భారత ప్రధాని స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చించుకోవడం జరిగింది. ఇదివరకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మధ్య కొన్ని చర్చలు జరిగాయి, అయితే అది మధ్యలో నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆ చర్చల్ని తిరిగి ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగిందండి. సో అసలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సో మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అనేది చూస్తే ఏ ప్యాక్ట్ బిట్వీన్ 2 or more nations టు రెడ్యూస్ బ్యారియర్స్. అయితే ఏదైతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వాణిజ్యం ఉంటుందో వాణిజ్యానికి సంబంధించి ఈ బ్యారియర్స్ అనేవి లేకుండా, అడ్డంకులు అనేవి లేకుండా స్వేచ్ఛగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎగుమతులు దిగుమతులు చేసుకునే ఉద్దేశంతో చేసుకునే ఒక రకమైన ఒప్పందాన్ని మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని పిలుస్తాం. సో భారతదేశం అనేక దేశాలతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను కుదుర్చుకుంటుంది. అలానే యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్ కూడా భారతదేశం లాంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లను కుదుర్చుకోవడం ద్వారా వాళ్ళ ఆర్థిక వ్యవస్థని బలపరచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు. అలానే ఈ చర్చలలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి ఆర్థిక నేరస్తులను కూడా భారతదేశానికి అప్పచెప్పమని భారతదేశం కోరడం జరిగిందండి. ఇటువంటి ఆర్థిక నేరస్తుల కొరకు భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించడం జరిగిందండి. దానినే మనము ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018, పరారీ ఆర్థిక నేరస్తుల చట్టం 2018గా చెప్పవచ్చు. సో దీని ప్రకారం ఒక నేరం విలువ కనీసం 100 కోట్లు కలిగి ఉండి ఈ జాబితాలో, ఈ చట్టంలోని జాబితా చేయబడిన నేరాలకి పాల్పడి ఉంటే అటువంటి నేరస్తుడిని భారతదేశానికి రప్పించడం కొరకు ఈ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అనేది రూపొందించడం జరిగింది. ఏ నేరాలు ఇందులోకి వస్తాయి అనేది అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ స్టాంపులు లేదా కరెన్సీని నకిలీ చేయడము, చెక్ మోసాలకు సంబంధించి, మనీ లాండరింగ్ వ్యవహారాలు, రుణదాతలను మోసం చేసే లావాదేవీలు, ఇలాగా కొన్ని నేరాలు, అది కూడా 100 కోట్ల స్కామ్ పైబడి ఉండాలండి. సో అలాంటి వ్యక్తులని పరారీ ఆర్థిక నేరస్తుల చట్టం ప్రకారం భారతదేశానికి రప్పించి శిక్షించే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి GSAT-N2 అనే ఉపగ్రహం ఇటీవల సక్సెస్ఫుల్గా లాంచ్ చేయబడింది. దీని యొక్క డీటెయిల్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో స్పేస్ టెక్నాలజీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ సంస్థకి చెందిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనవరాల్ అనే ప్రాంతం నుంచి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగిందండి. దీని ముఖ్య లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇది జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టబడింది. భూ అనువర్తిత బదిలీ కక్ష అని పిలుస్తాం దీనిని. అలానే దీని యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 14 సంవత్సరాలు. దీని మాస్ వచ్చి 4700 కిలోగ్రామ్స్. అందుకే మనము స్పేస్ ఎక్స్ సహాయంతో దీనిని లాంచ్ చేయడం జరిగిందండి. మన దగ్గర ఉన్న LVM వెహికల్ యొక్క కెపాసిటీ వచ్చి భూ అనువర్తిత కక్షలోకి 4000 కిలోగ్రాముల వరకు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. అలానే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే సమాచార సాంకేతికతలో దీనిని ఉపయోగించడం జరుగుతుంది. దీనిని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. అండ్ మనము న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి కూడా చూడాలండి. NSIL అనేది ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేస్తుందండి. ఇది ఒక కమర్షియల్ ఆర్మ్. లైక్ యాంథ్రిక్స్, మనకి ఇంతకుముందు ఒక యాంథ్రిక్స్ అనేది ఉండేది కమర్షియల్ ఆర్మ్ లాగా. అలానే రెండవ న్యూ కమర్షియల్ ఆర్మ్గా NSIL అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకోసం దీనిని రూపొందించారు, ఎస్టాబ్లిష్ చేశారు అంటే టు హార్నెస్ ఇండియా స్పేస్ పవర్ కమర్షియల్గా భారతదేశం యొక్క స్పేస్ సామర్థ్యాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కొత్త లిమిటెడ్ NSIL అనే కమర్షియల్ ఆర్మ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే టు ట్యాప్ ద బెనిఫిట్స్ ఆఫ్ R&D క్యారీడ్ బై ఇస్రో చేసే పరిశోధనల్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసము దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. అలానే ఇస్రో తయారు చేసిన లాంచ్ వెహికల్స్ కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేయడం ద్వారా దానిని కమర్షియలైజ్ చేయడం కోసం కూడా దీనిని రూపొందించడం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి బాంబ్ సైక్లోన్కి సంబంధించండి. ఈ బాంబ్ సైక్లోన్ అనేది ఇప్పుడు అమెరికా తీర ప్రాంతాలలో చాలా ఒక పెను విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంది. సో ఈ బాంబ్ సైక్లోన్ అంటే ఏంటి, ఎందుకు ఇది ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బాంబ్ సైక్లోన్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది చూస్తే, ఇవి జనరల్గా లో ప్రెజర్ వామ్ ఎయిర్ అనేది హై ప్రెజర్ కోల్డ్ ఎయిర్ని మీట్ అయినప్పుడు ఒక ఫ్రంటాలిసిస్ అనే ప్రాసెస్ జరుగుతుందండి. దాని కారణంగా ఒక లార్జ్ ఇంటెన్స్ స్టార్మ్ అనేది ఏర్పడుతుంది. ఇది జనరల్గా మిడ్ లాటిట్యూడ్స్లో ఏర్పడుతుంది కాబట్టి, అంటే అమెరికా, కెనడా లాంటి ప్రాంతాలలో ఈ మిడ్ లాటిట్యూడ్స్ దేశాలలో ఏర్పడుతుంది కాబట్టి దీనిని మిడ్ లాటిట్యూడ్ స్టార్మ్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ప్రీ రిక్విజిట్ కండిషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా 24 గంటలలో 24 మిల్లీబార్ల యొక్క ప్రెజర్ అనేది డ్రాప్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, 24 గంటల వ్యవధిలో కనీసం 24 మిల్లీబార్లు లేదా అంతకంటే ఎక్కువ మేర వాతావరణ పీడనం పడిపోతే అప్పుడు ఈ బాంబ్ సైక్లోన్ ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి ఆ కండిషన్స్ అనేవి ఫేవర్ చేస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29కి సంబంధించి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో ఇంపార్టెంట్గా చూడాలి. ఈ సదస్సులో భారతదేశం వాతావరణ న్యాయం ఆధారంగా నిధుల్ని అందించాలని, అలానే ఉద్గారాల తగ్గింపులో అగ్రరాజ్యాలు చొరవ చూపించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందండి. అసలు వాతావరణ న్యాయం అంటే ఏంటండి? సో వాతావరణ న్యాయం అనేది ఒక గ్లోబల్ వార్మింగ్ని మనము పూర్తిగా పర్యావరణ లేదా భౌతిక స్వభావంతో చూస్తూ ఉంటాం. సో ఇది ఒక పర్యావరణ సమస్యగా భావిస్తూ ఉంటాం గ్లోబల్ వార్మింగ్ అనేది. సో ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది నైతిక మరియు రాజకీయ సమస్య కూడా అనేది ఈ వాతావరణ న్యాయం తెలియజేస్తుంది. అంటే ఓన్లీ దానిని పర్యావరణ కోణంలోనే చూడవద్దు, నైతిక కోణంలోనూ రాజకీయ కోణంలో కూడా ఆలోచిస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని. జనరల్గా చూడండి, ఈ వాతావరణ మార్పుల యొక్క ఎఫెక్ట్ ఎవరు ఎక్కువగా గురవుతారు? నిరుపేద దేశాలు అనేవి గురవుతాయి. సో ఈ వాతావరణ మార్పుకి నిరుపేద జనాభా మీద సామాజిక, ఆర్థిక, ప్రజారోగ్యం మరియు ఇతర ప్రతికూల ప్రభావాల్ని కలిగిస్తూ ఉంటుంది. సో దానిని మనము ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా జస్టిస్ అనేది తీసుకురావాలి, దానిని క్లైమేట్ జస్టిస్ లేదా వాతావరణ న్యాయం అనేది చెప్తాం మనం. సో ఈ వాతావరణ మార్పు యొక్క ప్రభావాలు అనేవి ధనిక మరియు పేద, స్త్రీ మరియు పురుషుల మధ్య, ఇలాగా డిఫరెంట్ గ్రూప్స్ మధ్య డిఫరెంట్గా ఉంటాయండి. ఎక్కువగా దీనికి పేదవాళ్ళు అండ్ డౌన్ ట్రోడన్ పీపుల్, బలహీన వర్గాల వాళ్ళు మాత్రమే ఎక్కువగా సఫర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వాతావరణ కాలుష్యం వలన, గ్లోబల్ వార్మింగ్ వలన మనకి సముద్ర మట్టం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? నిరుపేద దేశాలైన కిరిబతి లాంటి ఐలాండ్లు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. కానీ దీని యొక్క కారణభూతం ఎవరు? ముఖ్యంగా ఈ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా, బ్రిటన్, యూరోపియన్ కంట్రీస్ లాంటి దేశాలు, ఇలాంటి ధనిక దేశాలు ఈ వాతావరణ మార్పులకి మెయిన్ రీజన్. కానీ ఈ వాతావరణ మార్పుల యొక్క ప్రభావం ఎవరి మీద ఎక్కువగా పడుతుంది? ఈ కిరిబతి ఐలాండ్స్ లాంటివి, ఫిజీ ఐలాండ్స్ లాంటి ద్వీపపు దేశాలు ఈ సముద్ర గర్భంలో మునిగిపోతున్నాయి. సో దానిని సంబంధించి వాతావరణ న్యాయ సూత్రం ఆధారంగా ఈ నిధులని అగ్రరాజ్యాలు ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కొరకు ఉపయోగించాలి అని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి 2023 సంవత్సరానికి సంబంధించిన ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని బ్యారెన్ బోయిమ్ అలీ అబు అవద్లనే వ్యక్తులకి ప్రదానం చేయడం జరిగిందండి. సో ఈ బ్యారెన్ బోయిమ్ అండ్ అలీ అబు అవద్ల యొక్క విశేషత ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే, వీళ్ళు ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి తమ జీవితాల్ని అంకితం చేయడం జరిగిందండి. సో దాని కొరకు ఈ శాంతిని పెంపొందించడం కోసం, ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడం కోసం వీళ్ళు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని 2023 సంవత్సరంకి గాను వీరిద్దరికి ప్రదానం చేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి MSMEల క్రమబద్ధీకరణ కోసం ర్యాంప్ సర్వే అనేది నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ని రూపొందించడం జరుగుతుంది. సో ఈ క్రమబద్ధీకరణ ద్వారా MSMEల యొక్క కేటగరైజేషన్ కావచ్చు, వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి, ఏ విధంగా వాటిని రేషనలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాంప్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. సో అసలు ఎందుకు MSMEల మీద మనం ఫోకస్ చేయాలి అనేది అబ్జర్వ్ చేస్తే, MSMEలకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి వీటిని బ్యాక్ బోన్గా చెప్పుకోవచ్చండి. ఎందుకు?
ఇండియా యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్లో 45% ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే ఉంటుంది. అలానే ఇండియా యొక్క జీడిపిలో 30% ఈ ఎంఎస్ఎంఈల ద్వారా ఉంటుంది. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో సుమారు 38.4% అనేది ఈ ఎంఎస్ఎంఈల ద్వారానే చేకూరుతుంది. అలానే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సుమారు 11 కోట్ల మందికి ఎంఎస్ఎంఈలు ఉపాధిని కల్పిస్తున్నాయండి. సో ఈ ఎంఎస్ఎంఈల యొక్క హెల్త్ అనేది ఇండియన్ ఎకానమీకి అలాగే స్టేట్ ఎకానమీస్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే వివిధ రకాల ప్రోత్సాహకాలు అందించడం కానీ, వివిధ రకాల సర్వేల ద్వారా వీటిని క్రమబద్ధీకరించడానికి కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంఎస్ఎంఈల యొక్క కేటగరైజేషన్. మైక్రో అంటే సూక్ష్మ పరిశ్రమలను చూస్తే మనము 1 crore ఇన్వెస్ట్మెంట్ ఉండి యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది 5 crores వరకు ఉంటే దానిని సూక్ష్మ తరహా పరిశ్రమలు అంటాము. స్మాల్ అంటే చిన్న తరహా పరిశ్రమలు అంటే 10 crores వరకు మెషినరీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉండి 50 crores వరకు టర్న్ ఓవర్ ఉంటే దానిని చిన్న తరహా పరిశ్రమలని. మీడియం అంటే మధ్య తరహా పరిశ్రమలకి వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ 50 crores వరకు ఉంటుంది. అలానే 250 crores వరకు యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంటే వాటిని మధ్య తరహా పరిశ్రమలని అంటారండి. వీటిని ఎంఎస్ఎంఈస్ అని పిలుస్తాం మనం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి హైదరాబాద్ శిల్పారామం వేదికగా లోక్మందన్ 2024 అనే కార్యక్రమం నిర్వహించబడుతుందండి. ఇది ఒక సాంస్కృతిక కార్యక్రమం. ఇందులో అనేక కళలు మరియు కళాకారుల యొక్క విన్యాసాలు ప్రదర్శించబడతాయి. లైక్ డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, అండ్ వివిధ రకాల సంగీత వాయిద్య పరికరాలతో కచేరీలు అనేవి నిర్వహించబడతాయి. భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అనే కాన్సెప్ట్ని ఇందులో మనం స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చండి. అలానే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 2024 సెప్టెంబర్ 20న ఏ నగరంలో సెంట్రల్ సిల్క్ బోర్డు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు? బెంగళూరులో ఈ సెంట్రల్ సిల్క్ బోర్డు యొక్క ప్లాటినం జూబ్లీ ఉత్సవాలని నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా ఏషియా పవర్ ఇండెక్స్ 2024 ఏపీఐ ఏషియా పవర్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం భారతదేశం ఆసియాలో ఎన్నవ అత్యంత శక్తివంతమైన దేశంగా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే 3వ శక్తివంతమైన దేశంగా ఉందండి భారతదేశం. తొలి 2 స్థానాలలో అమెరికా, చైనా ఉన్నట్టు ఏపీఐ వెల్లడించింది. సో జపాన్ని మనము అధిగమించి భారతదేశం 3వ స్థానాన్ని ఆక్రమించింది. అండ్ సమ్ మోర్ కరెంట్ అఫైర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన కొండ్రు సంజీవమూర్తి అనే ఆయన నియమితులయ్యారండి. ఈ కరెంట్ అఫైర్స్ గురించి మనము నిన్నటి క్లాస్లో డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. కాగ్ యొక్క టెన్యూర్ ఎంత ఉంటుంది, కాగ్ని ఎవరు నియమిస్తారు, అలానే కాగ్ యొక్క రీఅపాయింట్మెంట్ ప్రాసెస్, ఇవన్నీ మనము లాస్ట్ డిస్కషన్లో కంప్లీట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరైనా నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ క్లాస్ని డీటెయిల్గా చూడండి. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద నైజర్ అనే పురస్కారంతో సత్కరించడం జరిగిందండి. సో భారత ప్రధానికి విదేశాలలో వివిధ దేశాల యొక్క అత్యున్నత పౌర పురస్కారాలని అందించడం మనము ఇటీవల చూస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా నైజీరియా ప్రభుత్వం కూడా తమ దేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద నైజర్ అనే పురస్కారాన్ని అందించడం జరిగిందండి. సో ఇలాంటివి మనకి వన్ లైనర్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం కూడా ఉంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ.